అల్లా యొక్క దయ వల్ల, ఆయన యొక్క కరుణ వల్ల, మీ అందరి సహాయ సహకారం వల్ల నాలుగోసారి ఆకలిగా ఉన్నటువంటి ప్రజలకు మనవంతు సహాయంగా ఆహారాన్ని పంచటం అన్నది జరిగింది. ఈ ఆహారాన్ని ముఖ్యంగా పంచటానికి కారణం, ఎవరైతే ఆకలితో ఒక్క పూట కూడా తినటానికి తిండి లేక ఎవరైనా వచ్చి సహాయం చేస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కనీసం మనవంతుగా ఒక్క పూటైనా కానీ ఆహారాన్ని ఇద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పనిని మొదలు పెడతామన్నది జరిగింది. అల్లా దయ వల్ల ఈ పని నాలుగోసారి కూడా చాలా అద్భుతంగా మీ అందరి సహాయంతో ముందుకు వెళ్ళింది. ఇక్కడ ముందుగా నేను మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వీడియో పెట్టి ఇదిగో ఇలా పంచుదామని అనుకుంటున్నాను, దయచేసి మీ వంతుగా ₹1 అయినా సహాయం చేయండి, పేదవాడి ఆకలి నిండుతుంది, ఆకలి ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి నేను చెప్పంగానే వీడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, లేకపోతే మన డబ్బులు కాజేద్దామని చెప్పి ఏమైనా దొంగ మాటలు చెబుతున్నాడా అనేటువంటి అనుమానాలన్నింటినీ పక్కన పెట్టి వీడేదో చేద్దామని అంటున్నాడు కాబట్టి మనవంతుగా చేతనైన సహాయం చేద్దాము అని చెప్పి ఎవరెవరైతే అనుకున్నారో, ఎవరెవరైతే చేశారో వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎవరైతే సహాయం చేద్దామని అనుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనటువంటి మూలంగా చేయలేకపోయారో వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సాటి వ్యక్తికి సహాయం చేద్దాము అనేటువంటి ఆలోచన రావటమే చాలా మంచి విషయం. అయితే ఈసారి నేను చపాతీలు పంచుదాము, ఒక 100 మందికి చపాతీలు పంచుదాము అని చెప్పి దానికి సరిపడినటువంటి ఆహారాన్ని నేను సిద్ధం చేసుకొని రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళటం అన్నది జరిగింది. ఎందుకంటే రైల్వే స్టేషన్ని ఎంచుకోవటానికి కారణం, అక్కడ చాలామంది ఇల్లు వదిలేసి వచ్చినటువంటి వాళ్ళు, బిడ్డలు వదిలేసినటువంటి తల్లిదండ్రులు, దిక్కుమొక్కు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది అక్కడ డివైడర్ల మీద పడిపోయి ఉంటారు. తాగుడికి బానిసైనటువంటి వాళ్ళు కొంతమంది, వ్యభిచారానికి అలవాటు పడినటువంటి వాళ్ళు కొంతమంది, తిని ఎన్ని రోజులైందో తెలియక బాధపడేటువంటి వాళ్ళు కొంతమంది, అలా చాలా రకాలైనటువంటి పరిస్థితులు గల వ్యక్తులను మనం ఆ రైల్వే స్టేషన్ దగ్గర చూస్తాం. కాబట్టి నేను ఈసారి రైల్వే స్టేషన్ని ఎంచుకోవటం అన్నది జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను మీతో చెప్పాలనుకుంటాను. నేను రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఇంకా బండి దిగక ముందే దాదాపు 200 మంది నన్ను చుట్టుముడతాం అన్నది జరిగింది. నన్ను కొడతానికి కాదు, ఆహారం కోసం. అన్న ఇంతమందికి ఆహారం చాలదన్నా, ఆహారం చాలా తక్కువగా తీసుకొని వచ్చానన్నా అని చెప్పినప్పుడు, పర్వాలేదన్నా మేము వరుసలో నుంచుంటాము, ఎంతమందికి అయితే ఆహారం వస్తుందో అంతమందికే నువ్వు అన్నా, మిగతా వాళ్ళం వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళ నోటితో విన్నప్పుడు నిజంగా నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకాస్త ఎక్కువగా వండుకొని తెచ్చుంటుంటే బాగుండేది అని మనసులో అనిపించింది. పక్కనే చాలామంది అలా దిక్కుమొక్కు లేక పడుకొని ఉన్నారు. వాళ్ళని లేపి మరి వాళ్ళకి ఇవ్వటం అన్నది జరిగింది. ఇది నా యొక్క గొప్పతనం ఎంత మాత్రమూ కాదు, నేను పని చేశానంతే. అల్లా యొక్క ఆశీస్సులు, మీ యొక్క సహాయం మూలంగానే నేను ఇది చేయగలిగాను. ఆహారం పంచటం అయిపోయిన తరువాత కూడా ఇంకా ఎంతోమంది ఏమన్నా ఉందా, ఒక్క ముక్కున్నా పెట్టన్నా అని చెప్పి అడిగినప్పుడు నిజంగా గుండె తరుక్కుపోయింది. ఇంతమంది బతుకుతూ ఉన్నటువంటి మన సమాజంలో రోజు ఎంతో ఆహారం వృధాగా పోతుంటే ఒక వ్యక్తి ఒక ముక్కుంటే పెట్టన్నా అని చెప్పి అడగటం నిజంగా నాకు కాసేపు ఊపిరాళ్ళ ఆ మాట విన్న తర్వాత. కాబట్టి ప్రతి వారం కూడా మనవంతు సహాయంగా మనం ఈ ఆహారాన్ని ప్రజలకు పంచాలి. అల్లా ఖురాన్లో చెప్తున్నాడు, ఆకలిగా ఉన్నటువంటి వాడికి అన్నం పెట్టండి, అలా పెట్టేటువంటి వాడిని ప్రోత్సహించండి, దయచేసి వాడిని ఆపమాకండి అని చెప్పి అల్లా ఖురాన్లో చెప్తున్నాడు నా ప్రియులారా. కాబట్టి పని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నా, కష్టపడటానికి నేను సిద్ధంగా ఉన్నా. నా చావు వరకు మీరు
డబ్బు పెడతానికి సిద్ధంగా ఉంటే ఈ పని ఆగకుండా ముందుకు వెళ్తుంది నా ప్రియులారా. ఎందుకంటే నా దగ్గర కష్టపడేటువంటి శక్తి ఉంది తప్ప డబ్బు పెట్టేటువంటి శక్తి ఇంకా రాలా. అల్లాదే వల్ల ఆ పరిస్థితి నాకు వచ్చిన నాడు నేను మీ నుంచి సహాయం అడగటం ఆపేస్తాను. కానీ చెయ్యాలి అన్న తపనుంది కాబట్టి మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నా. మీరేంటో వేలు లక్షలు దానం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క రూపాయి కాడ నుంచి ఎంతమంది ఎంత సహాయం చేసినా కానీ అవి కొన్ని వందలవుతాయి. వాటితో మనం ఈ ఆహారాన్ని పంచవచ్చు. ఇక్కడ వచ్చేటువంటి చాలామంది జనాలు బాగానే ఉన్నారు కదా అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు, ఎదురుగా రైల్వే స్టేషన్ ఉంది, వెళ్ళటానికి ఛార్జీలకు డబ్బులు లేక చాలామంది అక్కడే ప్లాట్ఫామ్ల మీద పడుకొని ఉంటారు. కనీసం వాళ్ళ దగ్గర టిఫిన్ తినడానికి కూడా డబ్బులు ఉండవు. అది గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర పరిస్థితి. బాగున్నోడికైనా బాగోలేనోడికైనా పేదోడికైనా డబ్బున్నోడికైనా ఆకలి అనేది ఒక్కటే నా ప్రియులారా. కాబట్టి మీరు కూడా ఈ పనిలో భాగం అవ్వాలి అని అనుకుంటే, మీరు కూడా మీ వంతు సహాయాన్ని అందించాలి అని అనుకుంటే, ఇటువంటి పనులు ఆగకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీరు అనుకుంటే, దయచేసి ఒక్క రూపాయి నుంచి ఎంతైనా కానీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నటువంటి ఫోన్పే నెంబర్ ద్వారా కానీ, గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ, బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ మీరు చెల్లించవచ్చు. మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఒక పేదవాడి ఆకలి తీరుస్తుంది. మీరు ఇచ్చేటువంటి 10 రూపాయలు ఒక ఆకలితో ఉన్నటువంటి కడుపు నింపుతుంది. కాబట్టి పని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. డబ్బు పెడతానికి దాతలు ముందుకొస్తే ప్రతి వారం కూడా ఆగకుండా ఈ యొక్క పనిని చెయ్యాలి అని చెప్పి సంకల్పించుకున్నాను. కాబట్టి మీ అందరి సహాయం ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. డబ్బున్నటువంటి దాతలు ముందుకొచ్చి వాళ్ళకు తోచినటువంటి సహాయం చేస్తే ఈ కార్యక్రమం ఆగకుండా ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరి సహాయం సహకారం ఉంటుంది అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.